కథ పేరు మంచికి మంచి రోజులు. ఆనందపురం అనే గ్రామంలో విజయుడు అనే యువకుడు తన తల్లితో పాటు జీవించేవాడు. పాపం అతను చాలా పేదవాడు, కానీ చాలా మంచివాడు. ఎవరైనా కష్టంలో ఉంటే తనకు చేతనైన సాయం చేసేవాడు. తన గ్రామానికి చాలా దూరంగా ఉన్న రాజధానికి వెళ్ళి కష్టపడి పనిచేసి కొంత ధనాన్ని సంపాదించి దానితో తల్లిని సుఖ సంతోషాలతో ఉంచాలని అనుకునేవాడు. రాజధానికి వెళ్ళడానికి తన తల్లిని ఒప్పించి బయలుదేరాడు. అతని తల్లి మార్గమధ్యంలో తినడానికి అతని కోసం కొంత రొట్టెలు చేసి విజయుడికి ఎన్నో జాగ్రత్తలు చెప్పి క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మని దీవించి పంపింది. మార్గమధ్యంలో అతనికి ఒక అడవి తగిలింది. ఆ అడవిలో ఒక చెట్టు కింద కూర్చుని రొట్టెలు తిందామనుకున్నాడు. ఇంతలో అక్కడికొక ముసలివాడు వచ్చాడు. ఆకలి వేస్తుంది బాబు, ఏదైనా ఆహారం ఉంటే పెట్టవా అని విజయుడిని అడిగాడు ముసలి వ్యక్తి. విజయుడికి అతన్ని చూసి చాలా జాలనిపించి, ఈ రొట్టెలు తీసుకో తాత అంటూ తను తెచ్చుకున్న రొట్టెల్ని ఆ ముసలివాడికి ఇచ్చేశాడు. ఆ ముసలి వ్యక్తి రొట్టెల్ని తీసుకుని తింటూ, బాబు తాగడానికి నీరుంటే ఇస్తావా అని అడిగాడు. అప్పుడు విజయుడు తన వద్ద ఉన్న మంచినీరు ముంతని ఇచ్చాడు. ముసలి వ్యక్తి ముంతలోని నీరు పూర్తిగా తాగేసి, ఇంకా కాస్త మంచినీరు కావాలి, ఉన్నాయా అని అడిగాడు. విజయుడు ముంతని తీసుకుని మంచినీటి కోసం బయలుదేరాడు. అతను ఆ అడవిలో వెతకగా ఒక చిన్న నీటి సరస్సు కనిపించింది. విజయుడు తన వద్ద ఉన్న మంతలో మంచినీరు పట్టుకుని ముసలి వ్యక్తి దగ్గరికి వచ్చాడు. దారిలో హఠాత్తుగా అతని ఎదురుగా ఒక రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. లావుగా, ఎత్తుగా, భయంకరమైన ఆకారంలో ఉన్న ఆ రాక్షసుడిని చూసి విజయుడికి పై ప్రాణాలు పైనే పోయాయి. అయినా గాంభీర్యం ప్రదర్శిస్తూ, దారి వదులు అని అన్నాడు. దానికి రాక్షసుడు నవ్వుతూ, నాకు బాగా ఆకలిగా ఉంది, నిన్ను మింగి నా ఆకలి తీర్చుకుంటాను అని అన్నాడు. నేను ఒక ముసలి వ్యక్తి దాహాన్ని తీర్చడానికి నీరు తీసుకుని వెళ్తున్నాను, దయచేసి నన్ను వదిలిపెట్టు అని వినయంగా అడిగాడు. దానికి రాక్షసుడు హుంకరిస్తూ, చిక్కిన ఆహారాన్ని వదులుకుంటామా, నేనేమన్నా వెర్రి వెంగళప్పని అనుకున్నావా అన్నాడు. విజయుడు, ఓ రాక్షస రాజా, నేనిచ్చిన ఆహారం తీసుకున్న ముసలి వ్యక్తి నీరు లేక అవస్థపడుతున్నాడు, అందుకని ఈ నీరుని ఆయనకిచ్చి మరలా వస్తాను, అప్పుడు నీ ఆకలి తీర్చుకో అంటూ రాక్షసుడిని అనేక రకాలుగా బ్రతిమలాడి ఒప్పించి ముసలి వ్యక్తి దగ్గరికి వచ్చి ఆయనకు నీరు అందించాడు. ఆ ముసలి వ్యక్తి ఆ నీరు త్రాగి విజయుడి మంచితనాన్ని తెగమెచ్చుకున్నాడు. నాయనా, నీవు తెచ్చిన రొట్టెలు ఇచ్చి నా ఆకలి తీర్చావు. నీ మంచితనానికి నేను చాలా మురిసిపోతున్నాను. నీవు నాకు చేసిన ఈ ఉపకారానికి ప్రతిగా నీకు ఒక కత్తిని ఇస్తున్నాను. దీని పిడిని తాకి ఆజ్ఞాపిస్తే ఇది నీ శత్రువుల తల నరుకుతుంది. ఇది నీ ఆత్మరక్షణకు బాగా ఉపయోగపడుతుంది. ఇది నా దగ్గర కన్నా నీ దగ్గర ఉండటమే ఉత్తమం అంటూ విజయుడికి కత్తిని ఇచ్చి తన దారిని తాను వెళ్ళిపోయాడు ఆ ముసలి వ్యక్తి. విజయుడు కత్తి తీసుకుని రాక్షసుని వద్దకు వచ్చాడు. రాక్షసుడు తన దగ్గరకు వచ్చిన విజయుడిని చూసి ఆశ్చర్యపోయాడు. విజయుడు రాక్షసునితో తన వద్ద ఉన్న కత్తి సంగతి చెప్పి దానిని రాక్షసుడికి ఇచ్చాడు. తర్వాత తనను ఆహారంగా తీసుకోమని చెప్పాడు. కత్తితో తనను చంపడానికి అవకాశం ఉండి కూడా తనను చంపకుండా వదిలిన విజయుడిని చూసి ఆశ్చర్యపోయాడు. పైగా తనిచ్చిన మాట ప్రకారం తాను చనిపోవడానికి సిద్ధపడిన విజయుడిని చూసి రాక్షసుడి హృదయం కరిగిపోయింది. అతను విజయుడిని కౌగిలించుకుని, ఈ రోజు నుండి మనమిద్దరం మిత్రులం, నీవు నన్ను తలచిన మరుక్షణమే నీ ముందుంటాను అని, ఈ కత్తి నీ దగ్గరే ఉంచుకో జాగ్రత్తగా అంటూ విజయుడికి కత్తిని ఇచ్చి మాయమైపోయాడు. విజయుడు రాజధాని చేరుకునేసరికి ఆ నగరమంతా భయంకరంగా ఉంది. రాజుగారి మంత్రి కుట్ర చేసి మహారాజును, రాజకుటుంబాన్ని బంధించి తానే రాజుగా ప్రకటించుకున్నాడు. తనకు వ్యతిరేకంగా ఉన్న వారందరినీ చంపించాడు. ఇది అన్యాయం అని ఎవరైనా ప్రశ్నిస్తే వారికి కొరడా దెబ్బలు బహుమానంగా ఇస్తున్నాడు. ప్రతిరోజు తన విందులకు, వినోదాలకు ప్రజల నుండి పన్నులు బలవంతంగా వసూలు చేస్తున్నాడు. మంత్రి చేస్తున్న ఆగడాలు విన్న విజయుడు ఆవేశంగా రాజుగారి దర్బారుకు వెళ్ళాడు. మంత్రిని నిండు సభలో నిలదీశాడు. ప్రజలను కన్నబిడ్డల వలె చూడమని హితవు చెప్పాడు. ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తి తనను నిలదీయడంతో మంత్రికి తీవ్ర ఆగ్రహం వచ్చింది. ఈ మూర్ఖుణ్ణి బంధించి ఇతని శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి కాకులకు, గద్దలకు వేయండి అని తన సైనికులకు ఆజ్ఞాపించాడు.
విజయుడు వెంటనే కత్తి పిడిని తాకి ఈ దుర్మార్గ మంత్రిని తల నరికి అని ఆజ్ఞాపించాడు. దాంతో ఆ కత్తి వెళ్ళి మంత్రి తల నరికేసింది. విజయుడు రాక్షసుడిని తలుచుకున్నాడు. వెంటనే రాక్షసుడు ప్రత్యక్షమై, ఏమిటి విజయ, ఏమైంది అని అడిగాడు. అప్పుడు విజయుడు, మిత్రమా, ఇదిగో నీకు ఆహారం, తీసుకుని ఆరగించు అంటూ తన మీదకు దాడికి దిగిన వారిని చూపించాడు. రాక్షసుడు పెద్దగా హుంకరిస్తూ వారందరినీ మింగేశాడు. దుష్టుడైన మంత్రి, రాజభటులు మరణించినందుకు ప్రజలంతా ఎంతో ఆనందపడ్డారు. బంధవిముక్తుడైన మహారాజు విజయుడిని మెచ్చుకుని తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. విజయుడికి పట్టాభిషేకం కూడా చేశాడు. విజయుడు తన ప్రజల్ని కన్నబిడ్డల వలె చూశాడు. తనకున్న మంచితనంతో అభివృద్ధిని సాధించి తన తల్లికి సుఖవంతమైన జీవితం చూపించాడు. కనుక ఈ కథలో నుంచి మనం చూడాల్సింది, మనం మంచిగా ఉంటే మనకంతా మంచే జరుగుతుందని.